బ్రేకింగ్ చూస్తున్నాం. హీరో దగ్గుబాటి రానా విచారణ అయితే ముగిసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. జంగిల్ రమ్మీ యాప్ ను ఎన్నేళ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారని, దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుండి వచ్చిన నగదు ఎంతని ఈడీ ప్రశ్నించింది. గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అని ఆరా తీసింది. ప్రమోషన్ కి పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. ఎన్నేళ్ల పాటు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారు అని ఈడీ అధికారులు ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి పర్మిషన్, జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేశారా అని రానాని అడిగారు. సోషల్ మీడియాతో పాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసిందన్న ఈడీ చెల్లింపులు ఏ విధంగా చేరాయి, అకౌంట్ లో జమ చేశారా, బిట్ కాయిన్ రూపంలో చెల్లించారా అని ప్రశ్నించింది. హీరో దగ్గుబాటి రానా విచారణ అయితే వర్షం కురిపించింది. జంగిల్ రమ్మీ యాప్ ను ఎన్నేళ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారని, దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుండి వచ్చిన నగదు ఎంతని ఈడీ ప్రశ్నించింది. గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అని ఆరా తీసింది. ప్రమోషన్ కి పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. ఎన్నేళ్ల పాటు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారు అని ఈడీ అధికారులు ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి పర్మిషన్, జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేశారా అని రానానైతే అడిగినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాతో పాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసిందన్న ఈడీ చెల్లింపులు ఏ విధంగా చేరాయి, అకౌంట్ లో జమ చేశారా లేదా బిట్ కాయిన్ రూపంలో చెల్లించారా అని ప్రశ్నించింది.